ఏదో ఒకటి చాలా రేపు ఎవరికైనా ఏమన్నా కావాలి అప్పుడు లీడర్ ఇంటి దగ్గర ఖచ్చితంగా తెలుస్తుంది. ఊర్లో ఉంటలేదా? ఊర్లో ఉండకూరి ఎంబడి తిరిగి ఎంబడి పట్టకూరి ప్రజలకు పరిచయం చేయకూరి ఎండలను ప్రజలు మాట్లాడద్దు. ఎంబడి కోడల కోసం ఎగబడతాను. ఊర్లో మేము గడివికడానికి మాట్లాడుతున్నామా? మేము ఎందుకు మాట్లాడుతున్నాం అర్థమైతే ఒక్కరు కూడా ఏమేమో పాడేదాన్ని కనబడతానమ్మా. ఒక్కరు రియాక్ట్ అవుతలేదు. ఇప్పుడు మా ఇంట్లోకి ఏమైనా చెక్కి మేము మాట్లాడతామా? మేము ఎన్నికలు కూడా కాదు చెప్తున్నా. ఒక్కొక్కరు మీకు అనే రోజులు వస్తాయి. అప్పుడు తెలుస్తా ఊర్లో. రేపు ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్ లో రాలి ఇళ్ల చుట్టూ ఓట్లకు రాలి సర్పంచ్ ఎలక్షన్ అని అప్పుడు ఆ కోతి పాటి చూపిస్తాం ఒక్కొక్కరికి ఎవరైతే వస్తారో. మరి రేపటి గ్రామ పంచాయతీలు అన్ని కోత చొరబడితే తెలుస్తుంది. అరే జనాలు చచ్చిపోతారు, పిల్లల్ని గడుస్తానే స్కూల్కి వస్తారు పిల్లలు, ముసలి ఇంట్లో బయటకు వెళ్ళే పరిస్థితి. ఇంకా దేనికోసం ఇవన్నీ అరే జనాలు చచ్చిపోతారంటే పట్టించుకున్నప్పుడు సమస్య పరిష్కారం కాదు. మరి ఏం చేద్దాం? పరిష్కారం కాదు. చచ్చిపోమంటారా మమ్మల్ని? మరి ఊళ్ళకి వేరే ఊరు వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అందరం. ఓట్లేసి తెలవాలి కదా. దిగురి ఎవరు ఓట్లు వేస్తామో మేము చూస్తాం. సార్ మాట్లాడతాడు. సార్ రియాక్ట్ అవుతాడు. ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? ఏం చెప్తామంటే వ్యాన్ తేవాలి, పట్టుకుపోవాలి, పార్టీ రావాలట. దిగురి ఫోటోలు 50,000 ఫోన్లు పెట్టుకుని దిగురి.